చంద్రబాబు నాయుడు గారు ఎత్తకపోయినారు ప్రత్యేక హోదాను తన రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర బిడ్డల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మాకు తెలియక అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఈ దేశంలో దేనికి చట్టబద్ధత ఉంది, ఏ వేదికగా చేసుకొని మాట్లాడితే ఏ మాటకి విలువ ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ భారతదేశానికి అత్యంత విలువైనది ప్రజాస్వామ్య దేశమైన ఈ దేశంలో చాలా విలువైన వేదిక పార్లమెంట్. ఆ పార్లమెంట్లోనే స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడితే ఆ మాటకే ఈరోజు చట్టబద్ధత లేదు. కానీ ఈరోజు వీళ్ళు ఇచ్చే ప్యాకేజీలకు చట్టబద్ధత ఉంటుందంటారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎవరికి చెవులో పూలు పెట్టాలని చెప్పి ఈ మాటలు చెప్తా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అడుగుతూ ఉన్నాం. ఇక శాంతియుతంగా, నెమ్మదిగా, చాలా నెమ్మదిగా నిన్ను ప్రశ్నించే పరిస్థితుల్లో మేము లేం. ఇక మా బిడ్డల భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంది. దాదాపుగా 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కి పోయే పరిస్థితి ఏర్పడింది నీ వల్ల. మా బిడ్డలు అడక్కదినే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చి పెడతా ఉన్నావు. కాబట్టి నీ మీద ఇక చాలా నెమ్మదిగా మాట్లాడే పరిస్థితుల్లో మేము లేం. చాలా గట్టిగా నిన్ను ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నాం, గట్టిగా పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో బంధులే కాదు, శాంతియుత ఆందోళన కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని వేడెక్కించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలతో కలిపి పోరాటం చేస్తుంది. ప్రత్యేక హోదాను సాధించుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు రాత్రి 12 గంటలకు, తెల్లవారుదామున 3 గంటలకు మీరు మాట్లాడుకొని 3 ముక్కల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేని చెబితే వినడానికి మేమేమన్నా చేతికి గాజులు వేసుకున్నామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 మాటలు మాట్లాడతారా అరుణ్ జైట్లీ గారు? 2 మాట్లాడు. పద్దన వెబ్సైట్లో పెడతారంట, చూసుకోవాలంట. పిల్లశష్టలుగా ఉందా అని చెప్పి మేము ముఖ్యమంత్రిగా మీ పార్టీ మీరు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రధానితో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం మీదే ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టాల్సిన బాధ్యత మీరు పెట్టుకొని తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు. మీ రాష్ట్రపూరితమైనటువంటి మీ ప్రయోజనాలు కాపాడుకునే దానికే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గులేక ఇంకా కేంద్రంలో మీ మంత్రులు కొనసాగుతున్నారు. సిగ్గులేక ఇక్కడ రాష్ట్రంలో బీజేపీతో ఇంకా మీరు చెలిమి చేస్తూ ఉన్నారు. బీజేపీతో చెలిమి చేయాల్సిన అవసరం మీరు లేదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మనకు అన్యాయం చేసిందో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలతో చెలిమి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలతో శత్రుత్వం పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో చెలిమి చేస్తూ ఉండావే, అంతకంటే దురదృష్టమైన, దౌర్భాగ్యమైన, మానహీనమైన రాజకీయం ఇంకొకటి లేదని చంద్రబాబు నాయుడు మేము గట్టిగా చెప్తున్నాం. వెల్లుండి మేము బంద్ చేసేదే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 చేతులెత్తి నమస్కరించి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక మాకు శ్రీరామ రక్ష, మాకు అండాదండ ఈ రాష్ట్ర ప్రజలే. ఈ రాష్ట్ర ప్రజల అండదండలతోనే, వారి శ్రీరామ రక్షతోనే ముందుకు సాగుతాం. బంధు కార్యక్రమాలనే కాకుండా గాంధీ మహాత్ముడు చూపించే శాంతియుత ఆందోళన కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని వేడికిచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఆగే ప్రయత్నమే లేదు. ఈరోజు శాసనసభను స్తంభింపజేస్తాం, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసేదానికి కూడా ఢిల్లీకి ప్రయాణం కడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక గమ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తూ 2 సంవత్సరాలుగా మరి నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఏ విధంగా తెలుగు ప్రజల్ని మోసం చేసిందో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మరి మొన్నటి వరకు మాట్లాడిన చంద్రబాబు ఇప్పిస్తాం, అదేవిధంగా తీసుకొస్తాం, మేమే తెస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి గతంలోనేమో ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పి ఒక మాట చెప్పి ఆ తర్వాత ప్రజల్లో మరి వ్యతిరేక స్పందన చూసిన తర్వాత ప్రత్యేక హోదానే అడుగుతున్నాం, ప్రత్యేక ప్యాకేజ్ కాదని చెప్పి అప్పుడు చెప్పి ఆ తర్వాత నిన్న మొన్న ప్రత్యేక హోదా కంటే మించిన లేదంటే ప్రత్యేక హోదాతో వనగూరే ప్రయోజనాలన్నీ వచ్చే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చెప్పి వాళ్ళ మంత్రులు అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కూడా మాట్లాడటం ఎంత దురదృష్టకరమో, ఎంత దుర్మార్గమో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రత్యేక హోదాతో మరి పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు రాయితీల వల్ల పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు నెలకొల్పుతారు. మరి నిరుద్యోగులు ఇప్పటికే రాష్ట్రం విడిపోయిన తర్వాత 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన ఈ ప్రభుత్వం
మరి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఉద్యోగం ఇవ్వలేదు కదా, కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎన్నికల హామీల్లో. మరి కనీసం 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల. కనీసం ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల తల్లిదండ్రులు రాత్రి మరి జైట్లీ గారు ప్రకటనతో మొత్తం కూడా వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్లుగా అయ్యింది. అయితే సిగ్గు లేకుండా మరి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత వెంటనే వచ్చి మేము ఆయన ప్రకటనని జైట్లీ గారి ప్రకటనని స్వాగతిస్తున్నాం అని చెప్పటం, వాళ్ళకు అభినందనలు చెప్పటం ఎంత సిగ్గులేని చర్య ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా మోసపూరిత మాటలు చెప్తూ మోసకారి మాటలు చెప్తూ మరి స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మరి ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఢిల్లీలో మరి ఈ రకంగా ఆయన రోజుకొక మాట చెప్తూ ఉన్న ముఖ్యమంత్రి పదవికి తగునా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ప్రతిపక్ష పార్టీగా మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం అనేక రకాల పోరాటాలు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ప్రత్యేక హోదా వల్లే ప్రయోజనాలు ఉంటాయి, కానీ ప్రత్యేక ప్యాకేజ్ వల్ల వనగూరేది ఏమీ ఉండదు. ప్రత్యేక ప్యాకేజ్ వల్ల మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కమిషన్లు వస్తాయి తప్పించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లాభం ఏమి ఉండదని చెప్పి ప్రత్యేక హోదానే కావాలి ఎప్పటికైనా. ఈ ప్రత్యేక హోదా కోసం మరి ఎల్లుండి రాష్ట్ర బంద్కి మా నాయకుడు పిలుపునివ్వటం జరిగింది. అన్ని పక్షాలని అన్ని పార్టీలని కలుపుకుని మరి ఎల్లుండి బంద్ నిర్వహిస్తాం. అదేవిధంగా ఆ ఉద్యమాన్ని ప్రత్యేక హోదా మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు కూడా మేమందరం కలిసి అన్ని పార్టీలతో మరి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా ప్రకటించే వరకు కూడా పోరాడుతాం. మా నాయకుడితో పాటు మా నాయకుడి నాయకత్వంలో మేమందరం కలిసి మరి ప్రత్యేక హోదా కోసం ముందుకు తీసుకెళ్తాం పోరాటాన్ని అని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదానే కోరుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే అసలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది మీరు. ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నారు వెంకయ్యనాయుడు కానీ సుష్మా స్వరాజ్ కానీ, ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న సుష్మా స్వరాజు, వెంకయ్యనాయుడు, బీజేపీ పార్టీ, అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు డోర్స్ వేసి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఒకరు 5 సంవత్సరాలు అంటే ఒకరు 10 సంవత్సరాలు చెప్పేసి ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పిన మీరు ఈరోజు రోజుకొక మాట పూటకొక మాట మారుస్తూ ఆంధ్ర ప్రజలను భిక్షాటన పడేటట్టు మీరు చేస్తున్నారు. నిజంగా మీరు చాలా దారుణమైన విషయము. ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు. ఎందుకంటే పెద్ద వేదికలైన ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశంలో ప్రజాస్వామ్య వేదిక పెద్ద దేశంగా ఉన్న మన భారతదేశం పార్లమెంటు సాక్షిగా మీరు ఎవరో చెప్పిన హామీలు, విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజ్తో పాటు ప్రత్యేక హోదా అని చెప్పేసి మీరు అన్నీ కూడా చెప్పి ఈరోజు మాట మారుస్తూ దీన్ని కూడా చంద్రబాబు నాయుడు పక్కతో పట్టిస్తున్నారంటే ఇంతకన్నా ఘోరమైన విషయం ఏదైనా ఉంటుంది. అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మీకు ఈ 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అవసరం లేదా? ఈ 5 కోట్ల ప్రజలకు మీకు సమస్య మీకు పట్టలేదా? ఈ రాష్ట్ర ప్రజలు మీకు సమస్య పట్టలేదన్నా. కేవలం మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీకు నోటు విషయంలో మీ వ్యక్తిగత ఎక్కడ దెబ్బతింటుందో అనే ఉద్దేశంతో బీజేపీతో మీరు సైతం కుదుర్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదా అన్నదో దాన్ని పక్కన పెట్టేసి పైగా నిన్న జైట్లీ చేసిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇది నిజంగా మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి నైట్ 1 గంటకు 3 గంటకు చెప్పడం ఇదేమన్నా సమంజసమా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చెప్పడం మాట సమంజసమని అడుగుతున్నాం. మేము మొదటి నుంచి అడుగుతున్నాము, అయ్యా మీరు 6 నెలలు అయిపోయింది హౌస్ నడిపి అసెంబ్లీ పెట్టి చాలా రాష్ట్రంలో చాలామంది కరువు తాండవిల్లుతా ఉంది. అదేవిధంగా స్విచ్ ఛాలెంజ్ అని చెప్పేసి అడ్డగొట్టలుగా ఈ మొత్తం అమరావతిని మీరు ఇష్టం వచ్చినట్టు టెండర్లు పిలుస్తున్నారు. అదేవిధంగా చాలా నోటు కేసు విషయంలో ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఈ హౌస్ను దాదాపు 10 నుంచి 20 రోజులు పెట్టండి ఈ హౌస్ను. అప్పుడు ప్రజా సమస్యలు మనం డిస్కస్ చేసుకోవచ్చు, చర్చ పెట్టచ్చు. తద్వారా ప్రజా సమస్య మనం ప్రజలకు కావాల్సిన సమస్యలు సాల్వేషన్ మనం చేసుకోవచ్చు అని మొదటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లేఖలు పంపించాం. మీకు కనీసం మీకు చీమ కుట్టినట్టు లేకుండా, కనీసం మీకు ఎక్కడైనా క్షణము లేకుండా కేవలం ఈరోజు 3 రోజులు పిలిపించి 3 రోజుల్లో కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం ఏదైతే మీకు ఏదైతే ఇక్కడ జైట్లీ గారు కానీ బీజేపీ గారు చెప్తున్న అంశాలన్నీ కూడా మీకు ఫోన్ ద్వారా మీకు తెలుస్తున్నాయి. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తున్నాయి. మేము ప్రత్యేక హోదా ఇవ్వలేదని మీకు తెలుసు. వాళ్ళు ఎవరు మీతో మాట్లాడుతున్నారు. ఎక్కడ మీరు
మీరు గట్టిగా అరిస్తే ఎక్కడ కేసు రన్ అవుతుందో ఎక్కడ చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి మీరు మోసం చేస్తున్నారు. ఇది మంచి పని కాదు అని చెప్పేసి మేము అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హౌస్ను స్టాల్ చేస్తున్నాం. మాకు ప్రత్యేక హోదానే ముఖ్యము, ఈ రాష్ట్ర ప్రజలే ముఖ్యమని చెప్పేసి మీ యొక్క పాత్ర మేము ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీసుకున్నాం. మీకు చేతగానితనం వల్ల మీకు ధైర్యం లేక మీరు ఏదైతే మీరు బీజేపీకి భయపడిపోతున్నారో, కేంద్రాన్ని ప్రశ్నించలేరో, మీరు మీ యొక్క పాత్ర మేము చేసుకొని నిర్మాత్మక ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఏం మీకు అంత భయమా? మీకేమన్నా ఇదేందా? దాదాపు 40-50 సంవత్సరాలు రాజకీయ అనుకున్న మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఆకాంక్ష మీకు తెలీదా? రాష్ట్ర ప్రజల యొక్క జీవన సమస్య మీరు పట్టించుకోలేరా? కేవలం కుర్చీలో కూర్చోడమేనా? కేవలం మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనా మిమ్మల్ని అడుగుతున్నాం? ఇది మంచి పద్ధతి కాదు. మేము అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎల్లుండి ఇచ్చిన బంధు దయచేసి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రజల సమస్య ఇదందరూ కూడా పాల్గొని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఈ బంధును కూడా మీరు పాక్షికంగా దెబ్బతినేసడానికి మీరు ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ ప్రత్యేక హోదా వస్తే వైకాపాకి ఎక్కడ ఇదవుతుందో మంచి పేరు వస్తుందని చెప్పి రకరకాల మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క చట్టబుద్ధులు మీరు పారదోలండి. ప్రత్యేక హోదానే ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న ఏకైక ఈ ఆయుధం ఖచ్చితంగా దీన్ని సాధించుకు తీరుతామని చెప్పేసి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నాము కాబట్టి ఆ రోజు రాష్ట్ర విభజనలో పొందుపరిచిన బిల్లులతో ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. ఒకరు 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు కావాలని, మరి ఇంకొకరు 15 ఏళ్ళు ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ అని మళ్ళీ చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి టైంలో అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరుగుతుంది. దీన్ని మన సీఎం గారు స్వాగతిస్తున్నామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం. గతంలో అయితే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవిని అని మాట్లాడినారు. కానీ ప్రత్యేక హోదా వస్తేనే మనకు పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మన రాష్ట్ర ఎంతో ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందుకే ఈరోజు ఏమీ మాట్లాడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సింది ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. అందుకే మా అధ్యక్షుల వారి గతంలో కూడా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ఉధృతం చేశాం. మళ్ళీ ఎల్లుండి కూడా రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరి ప్రయోజనాల కోసం చేస్తున్నది. కాబట్టి మీరందరూ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు మీరు కూడా మాతో సహకరించండి. తప్పకుండా ప్రత్యేక హోదా కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడతాం. ఇది సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటు కోర్టు కేసులో ఆడియో వీడియో టేబుల్లో రెడీ హ్యాండెడ్గా దొరికిపోయి ఆయన ఆ కేసు నుంచి బయటపడటానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తును పణంగా పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ తరపున మేము, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే అర్ధరాత్రి ఢిల్లీ నుంచి మీడియా సమక్షంలో ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ ఇస్తామని కూడా వాళ్ళు లీకులు ఇవ్వడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు ఆయన దీన్ని ఆహ్వానిస్తున్నామని కూడా ఆయన కేసు కోసం ఇలాంటి ప్రయత్నం చేయటం చాలా దారుణమైన విషయం. ఈరోజు శాసనసభలో కూడా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా తీసుకొని దాని మీదనే మేము గట్టిగా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏదో రకంగా సభను బుల్డోజ్ చేసి జిఎస్టీ బిల్లును ఆమోదం చేసుకొని సభను వాయిదా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నోటు కోట్ల కేసులో కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు. దయచేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా సరే ప్రతిపక్షం మీద విమర్శలు చేసే కంటే దయచేసి ఇప్పటికైనా కలిసి రండి. మన అందరం కూడా కలిసి
ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అవసరమైతే అందరం కలిసికట్టుగా ఢిల్లీ పోయి అక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని కూడా ప్రభుత్వం నిలదీసే కార్యక్రమం చేద్దాం. దయచేసి మీరు మీ యొక్క నాయకుడి కోసం, ఒక్క మనిషి కోసం, మీ స్వార్థం కోసం దయచేసి ఆంధ్ర రాష్ట్రం నుండి ప్రజలను మోసం చేయొద్దని కూడా తెలుగుదేశం నాయకులు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్యాకేజీ అన్నారు, ప్యాకేజీ పేరుతోటి మరి ఒకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అడావుడి చేస్తూ ఉన్నాడు. నిన్న ఉదయం నుంచి కూడా అడావుడి చేయడం జరిగింది. ఏదో వస్తూ ఉంది, ఏదో తెస్తూ ఉన్నామని చెప్పేసి ఎక్కడా కూడా లీకులు ఇస్తున్నాడు తప్పితే కన్స్ట్రక్టివ్ కూడా ఇది చేస్తూ ఉన్నాం కూడా చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు డిఫెన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి అక్కడుండే నాయకులకి కూడా దాసోహం అని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే యొక్క ఆత్మ గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం మీద తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది మంచి పద్ధతి కాదు. భావితరాలు మిమ్మల్ని క్షమించవు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైఎస్ఆర్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. కార్యక్రమాలు కూడా మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే మీరు కలిసి రావాలని తెలుగుదేశం నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అసెంబ్లీ జరగబోతూ ఉండగా నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీని స్వాగతిస్తూ మాట్లాడిన అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. శాసనసభలో 2 సార్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. మరి అట్లాంటి శాసనసభలో ప్రత్యేక హోదా పైన ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత మీరు ప్యాకేజీని ఆమోదించే ముందు ఎందుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చించలేదు? రాష్ట్ర అసెంబ్లీలో చర్చించకుండానే మీరెందుకు ప్యాకేజీని అంగీకరించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా భగ్గుమంది. ఈరోజు మీరు ఏకపక్షంగా ఈరోజు ప్యాకేజీని స్వాగతించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మధ్యలో సుజనా చౌదరి గారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే అసెంబ్లీ జరగబోతా ఉంది కదా, ఎందుకు అసెంబ్లీని మీరు విశ్వాసంలోకి తీసుకోలేదని చెప్పి ఈరోజు చంద్రబాబు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా హోదా గురించి అడుగుతా ఉన్నారు. ఎప్పుడు రాష్ట్ర బంద్ జరిగినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున హోదా కోసం పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా హోదా కోసం రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు దీన్ని అనుగుణంగా తీసుకొని, అనుకూలంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి బదులు ఎందుకు ఈరోజు ప్యాకేజీ కోసం మీరు రాజీ పడ్డారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రత్యేక హోదాకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్యాకేజ్ అనేటువంటిది ప్రత్యామ్నాయం కాదు. ఈ రాష్ట్ర ప్రజలు ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున ప్రజా సపోర్ట్ ఉన్నా కూడా ఎందుకు మీరు ప్యాకేజీ విషయంలో రాజీ పడ్డారు? మీ మెడపైన కత్తి వేలాడుతున్నట్టుగా ఎందుకు అర్ధరాత్రి పూట ఈరోజు ఇవన్నీ కూడా మీరు అంగీకారాలు తెలుపుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఓటుకు నోటు కేసులో ఈరోజు మీరు భయపడతా ఉన్నారు. లేకపోతే ఇంత ప్రజా మద్దతు ఉంటే రాజకీయంగా కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటువంటి అంశాన్ని ఎందుకు ఈరోజు నిస్సిగ్గుగా రాజీ పడినారు? ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కాళ్ళ బేరానికి పోతా ఉన్నారు? ఫైట్ చేయడానికి బదులు ఈరోజు మీరు రాజీ పడతా ఉన్నారంటే మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల మనోభావాలు ముఖ్యం కాదు, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదు. కేవలం మీ రాజకీయ ప్రయోజనాలు, మీ స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అందుకనే ఈరోజు మీరు రాజీ పడ్డారని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. శాసనసభ జరుగుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట మీరు ఎందుకు స్వాగతించాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా మీద అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకసారి చూస్తే 15 రోజుల క్రితం గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు తిరుపతిలో స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు ఎవరిని కూడా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టనేమో అని చెప్పారు. అట్లానే విజయవాడలో బోండా ఉమా గారు చెప్పారు, మీరు ఇవ్వకపోతే
విడాకులు తీసుకుందాం, ప్రత్యేక హోదా కావాలి మాకు అని చెప్పారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రత్యేక హోదా మీద ప్రకటన చేసిన తర్వాత నా రక్తం మరిగిపోతుందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటన ఇచ్చిన తర్వాత నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. మరి మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్కి నిన్న అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమైనా తేడా ఉందా? అదే స్టేట్మెంట్ నిన్న అరుణ్ జైట్లీ గారు ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ రోజేమో రక్తం మరుగుతుందని ఇస్తే నిన్నేమో నేను స్వాగతిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మరి ఏ విధంగా స్వాగతిస్తున్నారని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు లాలూచీ పడ్డారు, రాజీ పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలని ఈరోజు తాకట్టు పెట్టి ఆయన కేవలం ఓటుకు నోటు కేసులో దొరికిపోయినందువల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఈరోజు పేర్కొంటున్నాం. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇస్తే ఎంతైతే లాభం చేకూరుతుందో అంత మేరకు మేము ప్రయోజనం చేకూరుస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ వాస్తవంగా ప్రత్యేక హోదా ఇస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లాభం చేకూరుతుంది. నిజంగా 10 లక్షల కోట్లు ఇవ్వడానికి సిద్ధమా అని చెప్పి ఈరోజు ప్రశ్నించాలి ఈ ప్రభుత్వం. అట్లానే కనీసం 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు మనం ప్రశ్నించాలి, 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది? నిజంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తే దాదాపు 600 నుంచి 700 ఫార్మా కంపెనీలు స్థాపించారు ఈరోజు. మరి దానిలో మనకి 600 నుంచి 700 కంపెనీలు, పరిశ్రమలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే రాగలవా ప్రత్యేక హోదా లేకుండా? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ కమిషన్లు వాళ్ళు దండుకోవచ్చు అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది చాలా అన్యాయం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేవలం తెలుగుదేశం నాయకుల యొక్క కమిషన్ల కోసం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే తప్పకుండా ప్రత్యేక హోదా రావాల్సిందే. దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం.